150కి పైగా సినిమాల్లో నటించిన సినీ స్టార్, పరిచయం అక్కర్లేని మెగాస్టార్. సినిమాల్లో సక్సెస్ అయినట్లే పొలిటికల్ సూపర్ స్టార్గా కూడా కావాలనుకున్నారు. అందుకే పార్టీ పెట్టారు. తర్వాత తన పార్టీని కాంగ్రెస్లో మెర్జ్ చేసి కేంద్ర మంత్రి అయ్యారు. ఆ తర్వాత రాజకీయాలకు దూరంగా ఉంటూ సినిమాలు, తన వ్యాపారాల్లో బిజీగా ఉంటున్నారు. ఆయన త్వరలో బీజేపీలో చేరతారని టాక్ వినిపిస్తోంది. కొన్నాళ్లుగా ఈ ప్రచారం జరుగుతున్నా లేటెస్ట్గా కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి కామెంట్స్తో చిరు పొలిటికల్ రీఎంట్రీపై ఇంట్రెస్టింగ్ డిస్కషన్ నడుస్తోంది. చిరు రాజకీయ ప్రయాణం ఎటువైపు? కమలం పార్టీ పిలిస్తే చిరు ఖచ్చితంగా కండువా కప్పుకుంటారా? బీజేపీలోకి మెగాస్టార్ కిషన్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు. చిరు పొలిటికల్ రీఎంట్రీపై ఎప్పటినుంచో ప్రచారం. కాషాయం గూటికి చేరుతారు అని టాక్. చిరు నో కామెంట్. బీజేపీ నేతలకు దగ్గరవుతూ వస్తున్న మెగాస్టార్ చిరంజీవి పాలిటిక్స్ కు దూరంగా ఉంటున్నా ఆయనను మాత్రం రాజకీయాలు వదిలిపెట్టడం లేదు. తెలుగు స్టేట్స్ లోనే కాదు, నేషనల్ వైడ్ గా ఆయనకున్న క్రేజే వేరు. సినిమా పరంగానే కాదు, రాజకీయ రంగంలోనూ చిరుకు మంచి పరిచయాలే ఉన్నాయి. క్లీన్ ఇమేజే ఉంది. అయితే కొన్నాళ్లుగా చిరంజీవి కమలం గూటికి చేరుతారు అన్న టాక్ ఆసక్తి రేపుతోంది. ఈ ప్రచారంపై చిరంజీవి ఎక్కడా స్పందించడం లేదు. నో కామెంట్, పాలిటిక్స్ కు దూరం అన్నట్లుగానే ఆయన వ్యవహరిస్తున్నారు. అయితే లేటెస్ట్ గా కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి మీడియా చిట్ చాట్ లో చేసిన కామెంట్స్ చర్చనీయాంశంగా మారాయి. చిరంజీవి బీజేపీలో చేరుతారు అన్నది ఎప్పటినుంచో ఉన్న ఒక పుకారు లాంటి ప్రచారం. దానిని చాలా గట్టిగా, గాసిప్ కంటే ఎక్కువగా రాసుకునేంత వీలుగా కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి ఆఫ్ ది రికార్డులో సంచలన వ్యాఖ్యలు చేశారు. చిరంజీవిని పిలిస్తే బీజేపీలో చేరుతారు అని కిషన్ రెడ్డి కామెంట్స్ చేశారు. బీజేపీకి ఎంతో మంది సినీ ప్రముఖులతో మంచి సంబంధాలు ఉన్నాయన్న ఆయన తనకు చిరంజీవి మంచి మిత్రుడు అని చెప్పుకొచ్చారు. చిరంజీవిని ఆహ్వానిస్తే కనుక బీజేపీలో చేరుతారు అని తన పుట్టినరోజు వేళ మీడియాతో మాట్లాడుతూ సెన్సేషనల్ కామెంట్స్ చేశారు కిషన్ రెడ్డి. మరోవైపు చిరంజీవి ఈ మధ్య కాలంలో బీజేపీ పెద్దలతో సన్నిహితంగా కనిపిస్తూ ఉన్నారు. మెగాస్టార్ గా తెలుగునాట దశాబ్దాలుగా వెలుగుతున్న చిరంజీవి రాజకీయాల్లోకి వెళ్లి వచ్చారు. అక్కడ ఇమడలేకనే ఆయన తప్పుకున్నారని అంతా అంటూ ఉంటారు. చిరంజీవి కూడా సినీ రంగంలోనే తనకు బాగుందని చెబుతూ ఉంటారు. అయితే చిరంజీవి చుట్టూ రాజకీయాలు మాత్రం అలా తిరుగుతూనే ఉంటాయి. కిషన్ రెడ్డి కామెంట్స్ తో చిరు బీజేపీలో చేరడం ఒక్కటే తరువాయి అన్నట్లు మళ్లీ ప్రచారం ఊపందుకుంది. మెగాస్టార్ అయితే రాజకీయాలకు దూరం అన్న తన స్టాండును మాత్రం అలాగే కొనసాగిస్తున్నారు. కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి మాత్రం బీజేపీలో చిరు చేరికపై ధీమా వ్యక్తం చేయడంపై చర్చ సాగుతోంది. 2009లో ప్రజారాజ్యం పార్టీ పెట్టిన చిరు అప్పటి ఎన్నికల్లో 18 సీట్లు కైవసం చేసుకున్నారు. ఆ తర్వాత జరిగిన పరిణామాల్లో ప్రజారాజ్యం పార్టీని కాంగ్రెస్ పార్టీలో విలీనం చేశారు. రాజ్యసభకు ఎన్నికై కేంద్ర మంత్రిగాను పనిచేశారు. 2014లో రాష్ట్ర విభజన తర్వాత అటు కేంద్రంలో, ఇటు 2 తెలుగు రాష్ట్రాల్లో కాంగ్రెస్ ఓటమి తర్వాత పొలిటికల్ గా సైలెంట్ అయిపోయారు. ఆ తర్వాత ఆయన సినిమాల్లో బిజీ అయిపోయినా రాజకీయాలు మాత్రం చిరును వదిలిపెట్టడం లేదు. తరచూ ఏదో ఒక ఘటన మెగాస్టార్ ను రాజకీయాల్లోకి లాగుతోంది. ఈ మధ్య ఢిల్లీలోని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి నివాసంలో జరిగిన సంక్రాంతి వేడుకల్లో ప్రధాని మోదీ చిరంజీవికి ఇచ్చిన ఇంపార్టెన్స్ పై ఆసక్తికర చర్చ జరుగుతోంది. చిరును మళ్లీ పొలిటికల్ స్క్రీన్ మీదకు తీసుకొచ్చే ప్రయత్నం జరుగుతోందట. ఆయన సేవలను వాడుకోవాలని బీజేపీ ప్లాన్ చేస్తోందన్న ప్రచారం జరుగుతోంది. అందుకు చాలా సందర్భాలను గుర్తు చేస్తున్నారు. గత ఏడాది జూనున కూటమి సర్కార్ ప్రమాణ స్వీకార కార్యక్రమానికి హాజరైన ప్రధాని చిరుతో ప్రత్యేకంగా మాట్లాడారు. అంతేకాదు, పవన్, చిరు చేతులు పైకెత్తి వారితో కలిసి ప్రజలకు అభివాదం చేశారు ప్రధాని. అప్పట్లో ఆ సీన్ హైలైట్ గా నిలిచింది. దాంతో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ మెగాస్టార్ చిరంజీవికి రాజ్యసభ సీటు ఆఫర్ చేశారంటూ సోషల్ మీడియాలో జోరుగా ప్రచారం జరిగింది. ఇప్పటికైతే చిరంజీవి కాంగ్రెస్ లో ఉన్నట్లుగానే కనిపిస్తోంది. ఆయనకు ఏఐసీసీ ప్రముఖులతో మంచి సంబంధాలు ఉన్నాయి. ఇలాంటి సిచ్యువేషన్ లో చిరుకు బీజేపీ ఇస్తున్న ఇంపార్టెన్స్ చర్చనీయాంశమవుతోంది. చిరంజీవి కాషాయం కండువా కప్పుకుని ఆ పార్టీకి ఫుల్ టైం పని చేస్తారా, లేక రాజ్యసభకు నామినేట్ అయి కేవలం బీజేపీ సపోర్టర్ గానే ఉంటారా అన్నది ఆసక్తికరంగా మారింది.
అయితే బీజేపీ జనసేన వేరు అన్నట్లుగా లేకపోవడం చిరుకు ప్లస్ పాయింట్ అంటున్నారు. బీజేపీ కంటే ఎక్కువ హిందుత్వ ఎజెండాతో పవన్ ముందుకెళ్తూ ఉండడంతో బీజేపీ జనసేన మధ్య మంచి సంబంధాలు ఉన్నాయని స్పష్టమవుతోంది. పవన్ కూడా మోదీ, అమిత్ షాతో సన్నిహితంగా ఉంటున్నారు. సేనానికి బీజేపీ అధినాయకత్వం మంచి ప్రయారిటీ ఇస్తోంది. ఈ నేపథ్యంలో చిరు బీజేపీ గూటికి చేరుతారా? రాజ్యసభకు నామినేట్ అవుతారా? ఇద్దరు బ్రదర్స్ ఏపీ పాలిటిక్స్ లో ఒకే ఫ్రేమ్ లో కనిపించబోతున్నారా అన్నది ఆసక్తి రేపుతోంది. కిషన్ రెడ్డి మాటలు నిజమవుతాయా లేదా? రాబోయే రోజుల్లో ఏం జరుగుతుందో అన్నది చూడాలి మరి.